ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది వైజాగ్‌లో ఉన్న మ్యూజియం అండి. ఒకసారి చూసేయండి. లోపల ఏమేమి ఉంటాయనేది కూడా చూపిస్తాను. చాలా బాగుందండి ఈ మ్యూజియం. పిల్లలకి ఇలాంటివి చూపించాలి. మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. అలాగే అందరికీ చూపించాలని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. దీనికి టికెట్ కూడా ఉందండి లోపలికి వెళ్ళడానికి. చూడండి. మా పాప ఫొటోస్ దిగుతా ఉంది. ఇక్కడైతే మ్యాటర్ రాసుందండి. అంటే మేము వెళ్ళేసరికే 8:30 అలా అయిపోయింది. మనకి టైం వచ్చేసి 9 అని అన్నారు. 8:30 నుంచి 9 అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో నేను చాలా స్పీడ్‌గా చూపించడం అయితే జరిగింది. తర్వాత బయటకొచ్చేసేయాలి, క్లోజ్ అయిపోతుందని చెప్పారనమాట. మేము వెళ్ళేసరికి ఎవరు లేరండి. మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమందొచ్చారు. మేము వెళ్ళేసరికి చాలా ఖాళీగా, విశాలంగా ఉందనమాట. ఇలాంటివన్నీ పిల్లలకి చూపించాలండి. వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇవన్నీ ఫ్లైట్‌లో అది మనకి విమానంలో ఉండే మన యుద్ధ విమానంలో ఉండే ప్రతి వస్తువులు అండి ఇక్కడైతే అమర్చి ఉన్నాయి. నేనేమైనా తెలిసి తెలియక ఇవేమైనా మిస్టేక్ చెప్పినా ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు కూడా కొంచెం తెలీదు. ఇక్కడ చూడండి ఇటు సైడు ఇలా అయితే ఉంది. చూసారా ఇక్కడ ఒక చిన్న ఇలా పైకి వెళ్ళే విధంగా ఉంది కదండి. దగ్గర నుంచి చూపించడానికి చుట్టూ వాల్ అనేది ఉందన్నమాట దీనికి. అందుకని ఇలా దూరం నుంచి అన్ని పార్ట్స్ సపరేట్‌గా ఉన్నాయి. లాస్ట్‌కి చూపిస్తాను మీకు. ఇవన్నీ దేంట్లో అమర్చి ఉండేవి అనేది. ఇక్కడ అన్నీ దేనికి దానికి పార్ట్‌ల కింద డివైడ్‌గా సెక్షన్స్ కింద పెట్టున్నాయన్నమాట. ఇక్కడ మ్యాటర్ కూడా రాసుందండి. అంత టైం లేదు, దగ్గరగా వెళ్ళి చూపించే అంత టైం లేక స్పీడ్‌గా అయితే తీయడం జరిగింది. మేము వచ్చాక చాలామంది వచ్చారు. ఎక్కువసేపు ఉండలేదు కానీ స్పీడ్‌గా తీసుకొని రావడం అయితే జరిగింది. చూసారా అన్నీ దాని లోపల ఏమేమి ఉంటాయి అన్నీ ఇక్కడ పార్ట్స్ కింద పెట్టడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారా సైజ్ రింగ్స్‌లా ఉన్నాయి ఇవి. ఇవేంటో కూడా నాకు తెలీదు మీకు చెప్పడానికి ఫస్ట్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉన్నాయో పెద్ద 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 పైప్స్ ఉంటాయి కదా, అలా అయితే అనిపించినాయి నాకు. ఇది చూడండి. ఇదేంటో మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నాకు తెలియదండి. కానీ మీ అందరికీ చూపించాలి. అలాగే పిల్లలు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా వీటి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి దానికి ఇలా సపరేట్‌గా పెట్టడం అయితే జరిగింది. అన్నీ చూపిస్తాను. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేను కానీ అన్నీ క్లియర్‌గా చూపిస్తానండి. చూసారు కదా, ఇవి బ్లేడ్ టైప్‌లో ఉన్నాయన్నమాట. రింగ్ టైప్‌లో అలాగే బ్లేడ్ టైప్‌లో ఉన్నాయన్నమాట. అది ఫ్యాన్ టైప్‌లో. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ అలాగే ఉన్నాయండి ఇవి కూడా 2. లోపల అమర్చేవి అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. లాస్ట్‌కి మీకు ఒకటి చూపిస్తాను. దానికి సంబంధించినవి అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ మ్యూజియం చాలా బాగుందండి. చాలా నీట్‌గా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అవేనండి. కొన్ని పెద్ద సైజులో కొన్ని చిన్న సైజులో ఉన్నాయి. అన్నిటినీ ఇక్కడ అందరూ చూసే విధంగా చాలా బాగా పెట్టారనమాట. మ్యూజియం అంటేనే అన్నీ చూసి తెలుసుకోవడం కదా మనం. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో అసలు. దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే మనం అన్నీ గమనించలేమన్నమాట. ఎందుకంటే మనం వీడియో మీద ఫోకస్ చేస్తాం కదా. నార్మల్గా వెళితేనే అన్నీ చూడగలుగుతాం. నేనేంటంటే వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని ఆలోచిస్తాను ఎక్కడికి వెళ్ళినా. చూసారా అన్నీ. అంటే నేను ఫోన్లో చూస్తూ ఉంటాను కాబట్టి. మా పిల్లలు మా సారు దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. నేను వీడియో తీసుకోవడానికి దూరం నుంచి చూస్తున్నానన్నమాట. చూపిస్తున్నాను మీ అందరికీ. నాకు అనిపించింది ప్రతి పార్ట్ గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే బాగుంటుంది అని అనిపించింది. కానీ అలా ఉండదు కదా, మనం చూసి తెలుసుకోవాలి.
అక్కడ బోర్డ్స్ మీద అయితే మెన్షన్ చేసిందండి వాటి గురించి, కొన్ని వాటి గురించి అయితే ఉంది. మనం అంత చదివే అంత టైము ఉండదు. ప్లస్ జనాలు ఎక్కువగా ఉంటారంట డే టైంలో ఈ మ్యూజియంలో. మేము వెళ్ళింది నైట్ కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంది. కానీ మేము వెళ్ళిన టైంకి అది క్లోజింగ్ టైం దగ్గరగా ఉండడం వల్ల స్పీడ్గా తీసుకొని కిందకి రావడం అయితే జరిగింది. వీడియో కూడా స్పీడ్గా తీయడం వల్ల కొంచెమే ఉంటుందన్నమాట. మా బాబు చూడండి ఎలా జారుతున్నాడో బండల మీద. అవి చూడరా బాబు అంటే వాడు ఆడుకుంటున్నాడు. అన్నీ పెద్ద పెద్ద మిషన్స్ లాగా ఉన్నాయండి బాబోయ్. చూడ్డానికి అలాగే కనిపిస్తున్నాయి నాకైతే. చూసారా ఎలా ఉన్నాయో? పెద్ద పెద్ద రింగ్స్ అనమాట. ఇదేమో ఫ్లైట్‌కి వెనక ఉండే తోక భాగంలో ఉండేవని నేను అనుకుంటున్నాను. వెనక భాగం ఉంటుంది కదా! అలా అని అనిపించింది నాకు. ఇటు సైడ్ ఉన్నవి. అన్నీ అవేనండి. చక్రాల టైప్‌లో ఉన్నాయి. ఏంటో కూడా అర్థం కావట్లేదు. అక్కడైతే రాసుంది. చదివితే ఏమన్నా అర్థం అవ్వచ్చేమో. ఇక్కడ పైలట్స్ ఉన్నారు ఇద్దరు. ఇక్కడ కూడా ఉన్నారు. చాలా 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 ఫాస్ట్‌గా తీస్తున్నాను వీడియో అసల. అటు చూపించి, ఇటు చూపించి మిర్రర్‌లో నేను కనబడుతున్నాను. అన్నీ అవే చక్రాల టైప్‌లోనే ఉన్నాయండి బాబోయ్! ఇక్కడ చూడండి ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు మనం చూసిన పార్ట్స్ అన్నీ దీని లోపల అమర్చి ఉంటాయేమో. ఇక్కడ ప్రతి పార్ట్ గురించి ఇక్కడైతే మెన్షన్ చేసుంది. మీకు అసలైంది ఒకటి నేను ఇప్పుడు ఉంటది అది చూపిస్తాను మీకు. దాని లోపల పార్ట్స్ అయి ఉంటాయి నాకు తెలిసి ఇవన్నీ. అది చూసారా పైన? దాని లోపలవే అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మిస్టేక్ అయితే ఏంటివి అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇవి. అసలు ఇదని చెప్పడానికి కూడా నాకు రావట్లేదనమాట. చూస్తున్నారు అందరూ. మేము వచ్చాక ఒక 5, 6 మెంబర్స్ అలా 10 మెంబర్స్ దాకా వచ్చారు మేము వెళ్ళిన తర్వాత. నేను చాలా స్పీడ్‌గా తీసుకుంటూ వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! దీని లోపల ఉండే అక్కడ ఉన్న అవన్నీ దీని లోపల ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇదేనండి నేను చెప్పేది. మ్యూజియంలో ఉండే అతిపెద్ద ఏమంటారు దీన్ని? కామెంట్ చేయండి.